చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా ప్రజలను పీడించి హింసించి దోచుకుని ఆ దోపిడీ ద్వారా వచ్చిన డబ్బుల్ని తన బినామీల పేర పెట్టుకుని అధికారం పోయిన తర్వాత ఆర్థిక లావాదేవీల తేడాలు వస్తున్నాయని చెప్పి హత్యలే చేస్తున్నారు. దోపిడీకి ప్రజల ప్రాణాలు బలిపెడితే తమ ఆర్థిక మూలాలను కాపాడుకోవడానికి బినామీలను కూడా చంపేస్తున్న సంగతి చూస్తూనే ఉన్నాం. కడప ఆల్మాస్పేట సెంటర్ పేరిట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న వికృత రాజకీయ క్రియ కూడా చూస్తున్నాం. రవీంద్రారెడ్డి, జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రారెడ్డి నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దోపిడీ మొదలుపెట్టి నిన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం దోచుకుంటూనే ఉన్నాడు. 100 ఎకరాల భూములు దోపిడీ, కనిపించిన స్థలం అంతా దోపిడీ. ఆ దోపిడీలో భాగంగా ఆ దోచుకున్న పొలాలని స్థలాలని బినామీల పేర పెట్టుకుని సమస్యలు ఎదురైనప్పుడు ఆ వ్యక్తుల్ని హత్య చేయడం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్డ చూసుకొని జగన్మోహన్ రెడ్డి నా మేనల్లుడు ముఖ్యమంత్రి అన్న పొగరుతో ఎన్ని రకాల అరాచకాలు చేశాడో కడపలో ఒక వర్గాన్ని రెచ్చగొట్టి అశాంతిని రేగించడానికి ఎలా ప్రయత్నిస్తున్నాడో చూస్తూనే ఉన్నాం. ఆల్మాస్పేట సెంటర్ పేరిట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న మత రాజకీయం, వికృత రాజకీయ క్రీడ. గత 5 ఏళ్ళు పరిపాలించి ఆ ఆల్మాస్పేట సెంటర్ గురించి మాట్లాడకుండా ఇవాళ దాన్ని రాజకీయం చేయడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాల గురించి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీలీల. నమస్తే అండి. అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఆల్మాస్ సర్కిల్ పేరు ఎత్తల వాళ్ళు ఇవాళ దాన్ని ఆ పేరు ఉటంకిస్తూ అక్కడ రాజకీయం చేసి ఒక వర్గాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల కోసమే, కార్పొరేషన్ ఎన్నికల కోసమే ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారని అర్థమవుతూ ఉంది. అంజాద్ బాషా 5 సంవత్సరాలు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి సమస్యలు పూర్తి చేయకుండా అక్కడ ఉన్న పరిస్థితుల్ని చక్కదిద్దకుండా అభివృద్ధిని పట్టించుకోకుండా ఎలా నాశనం చేశాడో చూసాం మనం. కడప పక్కన ఉంటుంది హజ్ హౌస్ బిల్డింగ్. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 19 ముందు 80% పైగా పూర్తి చేస్తే వీళ్ళున్న 5 సంవత్సరాలు 5% కూడా పనిచేయలేకపోయారు. 1% కూడా పూర్తి చేయలే. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే హజ్ భవన్ అని పూర్తి చేస్తూ ఉంది. అలాగే హజ్ వెళ్ళే యాత్రికులు కూడా వాళ్ళ కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో చూస్తున్నాం. విజయవాడ ఎంబార్కేషన్ సెంటర్ నుంచి వెళ్ళే వాళ్ళకి ₹1,00,000 ఇస్తున్నారు. అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. మొన్న కూడా లగేజ్ మిస్ అయితే కూడా వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా చేసిన ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం ఆ వర్గాలకు అన్ని మంచి పనులు చేస్తూ ఉంటే అంజాద్ బాషా లాంటి వాళ్ళు కొంతమంది ప్రజల మధ్యలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టి వర్గాలుగా విడదీసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఎలా సమాధానం చెప్తారు? ఇక్కడ ఆల్మాస్ సర్కిల్ అనగానే ఫస్ట్ మనకి ఇక్కడ గుర్తొస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ డిప్యూటీ సీఎంగా చేసిన వ్యక్తి. మరి అదే మతానికి చెంది అదే మతం పేరు అక్కడ ఉండి నువ్వు అన్ని సంవత్సరాలు ఎందుకు గుర్తుకు రాలేదు మీకు దాని గురించి? గతంలో ఎప్పుడూ లేని విద్వేషాలు ఇప్పుడు ఎందుకు మొదలైనవి అంటే ఎవరో కావాలని దీన్ని చేస్తున్నారు. ఆ ఎవరో అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్. మనం చూసామండి పాస్టర్ ప్రవీణ్, ఆయన మరణం ఎలా సంభవించింది, ఏ విధంగా జరిగింది అంటే దానికి ఆ వర్గాన్ని రెచ్చగొట్టి వాళ్ళతోటి మరి దౌర్జన్యంగా మరి ఆ మాటలు చూసారా? ఎవరంటే జార్జ్ బెన్ లింగం ఏమన్నాడు? పనికి మాలినాడు అనుకోవాలా ఏమనుకోవాలి? బైబుల్ పక్కన పడేస్తే ఒక్కొక్కరిని ఊచకోతకు వస్తాము, మా అంత రౌడీలే లేరని మాట్లాడటం. ఇప్పుడు సన్నాసులు బోర్డు మాట్లాడుతూ ఉంటారు. అదే ఎదటాళ్ళు తలుచుకుంటే వీళ్ళ పరిస్థితి అనేది కూడా వాళ్ళు ఆలోచించుకోవాలిగా. ఇంకా రక్త చరిత్రే కదా. ఇప్పుడు అక్కడ కావాల్సింది ఆలోచన ఉండాలి, ఏం జరిగిందనేది వాళ్ళు తెలుసుకోవాలి, ఇట్లాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాలి. కానీ కావాలని దురుద్దేశంతో మతాల్ని, ఈ మత విద్వేషాలను రెచ్చగొట్టడం కోసం, ఈ విభేదాలు సృష్టించడం కోసమే వాళ్ళు చేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈ రోజున కూడా కడపలో అదే జరిగింది. జగన్మోహన్ రెడ్డి చేయిస్తున్నాడు, ఎలక్షన్లో ఓట్ల రూపంలో దండుకుందామా, లేకపోతే ఆ ముస్లింల పేరుతో హిందువుల పేరుతో విడగొడదామా, మరి వాళ్ళ మధ్య చిచ్చు పెడితే మేము వాళ్ళకి సానుభూతి ఇస్తున్నాము, వాళ్ళని మేము ఏదో అండగా నిలబడతామని చెప్పేసి ఓట్లు కొట్టేస్తావు, రేపు కొట్టేయచ్చు అనే ఆలోచనతో. అంటే కేవలం నువ్వు రాజకీయ లబ్ధి కోసం గడ్డి తింటున్నావు. నిజంగా గాడిద అక్కడ రాజకీయ లబ్ధి కాదు, రాజకీయ ముసుగులో ఒక వర్గాన్ని ఒక మతాన్ని రెచ్చగొట్టి
లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాడు, ఆర్థిక లబ్ధి పొందే ప్రయత్నం అన్ని చేస్తున్నాడు, రాజకీయ లబ్ధి కాదు. రాజకీయంగా ఆర్థికంగా రేపు మున్సిపల్ ఎలక్షన్ వచ్చినా దీంట్లో వాళ్ళ ద్వారా ఓట్లు వేయించుకోవడం కోసం మీకు అండగా నిలబడ్డామని అన్ని విధాలుగా వాళ్ళు అక్కడ ఏ విధంగా వాళ్ళ ఆలోచనల్ని వీళ్ళు ఇచ్చేస్తున్నారు అనేది కనిపిస్తుంది. మరి వీళ్ళే గతంలో ముస్లిం మైనారిటీ వర్గాలకు సంబంధించి వాళ్ళ చదువులకు సంబంధించి పెళ్ళిళ్ళకు సంబంధించి వాళ్ళని ఆర్థికంగా బలోపేతంగా చేయడానికి అన్ని సహాయ సహకారాలు నారా చంద్రబాబు నాయుడు గారు అందించారు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో గెలిచి ఏం ఉద్ధరించాడు వాళ్ళని? కనీసం ఆ కబ్రస్థాన్ ఏదైతే వాళ్ళు ముస్లిం మరణిస్తే చేసే ఆ కార్యక్రమం ఉండిద్దో దానికి కూడా నువ్వు స్థలాన్ని కొట్టేసావు కదా, అవి కూడా ఇవ్వలేదు కదా, ఆ ఖర్చులకు కూడా నువ్వు డబ్బులు ఇవ్వలేదు కదా, దానికి సంబంధించిన మరమ్మతులు కానివ్వండి, దానికి ఆ మెరక తోలియటం కానివ్వండి, ప్రహరీ గోడలు నిర్మించడం కానివ్వండి, అక్కడ వాటికి సంబంధించిన ఏవి కూడా నువ్వు చేయలేదు కదా. ఇవన్నీ చేయకపోగా ఇట్లాంటివన్నీ చేస్తూ మరి ఎన్ని రకాలుగా దానికి ఇప్పుడు ఏదైతే మనం ఆ భూములు ఉన్నాయో ఆ రవీంద్రనాథ్ రెడ్డి వీళ్ళ మేనమామ ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి మేనమామ, అవి ముస్లిం భూములే. వాళ్ళకు సంబంధించిన పేద విద్యార్థులను చదివించడానికి ఒక ఇదిగా ఏర్పడి వాళ్ళంతా అవి పేదలకు ఇచ్చే భూముల్లా దాని నుండి మరి వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా వాళ్ళొక వ్యవస్థని స్థాపించడం, దాని ద్వారా ముందుకు వెళుతుంటే దాంట్లోంచి కొట్టేసినవే. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు ఈ ముస్లిం మైనార్టీలని ఏ విధంగా దెబ్బతీసింది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ రోజున వక్ఫ్ భూమికి సంబంధించిందే కదా ఈ సాక్షి బిల్డింగ్ ఉంది. మరి ఇవన్నీ ఒకటి కాదు రెండు కాదు. జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఈ ముస్లిం ఎవరైతే ఈ యూత్ ఉంటారో వాళ్ళందరినీ రెచ్చగొట్టి వాళ్ళ ఉద్రేకాలను పెంచి వాళ్ళ తల్లిదండ్రులకి శోకాన్ని మిగులుస్తున్నాడు అనేది వాస్తవం. ఇప్పుడు వాళ్ళు కొట్లాట్లు ఎవరైనా మరణిస్తే జగన్మోహన్ రెడ్డి పోయేదే ఉందండి, శుభ్రంగా ఏసీ రూమ్లో తిని పడుకుంటున్నాడు. అక్కడ ఎవరు బాధపడుతున్నారు వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈ రోజున మనం ఎందుకు కొట్టుకుంటున్నాం, అసలు ఎవరు దీనికి కారణం అనేది వాళ్ళు ఆలోచించుకొని ఒకరు కాకపోతే ఒకరైనా తెలివిగా అక్కడున్న ఏదైతే ఆ సందర్భం ఉందో దాన్ని ఎవరొకరు ఎదిరించాలి. ఇలా చెయ్యొద్దు దయచేసి అని అవన్నీ వదిలేసి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మాయలో పడిపోయి జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు వింటే కనుక మీ కుటుంబాలని శోకంలో ముంచుతారు అనేది వాస్తవం. కాబట్టి ఈయన అధికారంలో ఉన్నప్పుడు భూముల్ని ఏ విధంగా దోచుకున్నారు, ఎంతమంది దోచుకున్నారు, ఏ విధంగా మరి దాన్ని పంచుకున్నారు, సొంత కార్యకర్తల్ని మనుషుల్ని వాళ్ళ కుటుంబ వ్యక్తులను కూడా నిట్ట నిలువున చంపటానికి ఏదైతే వాళ్ళకి అండగా నిలబడిన వ్యక్తులను కూడా చంపడానికి జగన్మోహన్ రెడ్డి అండి బ్యాచ్ వెనకాడలేదనేది ఈ రోజున సాక్ష్యాధారాలతో సహా ఈ రోజున బయటకు కనిపిస్తూ ఉంది. ఈ పెద్దస్తగిరిది అదే కదా, సాక్ష్యాధారాలు ఒక్కోటి ఈ రోజున బయటపడుతున్నాయి కదా. మరి ఆధారాలు లేకుండా ఎవరు మాట్లాడట్లేదు. మొన్నటి వరకు ఎవరం కూడా దాని గురించి ఏం జరుగుతుంది అనేది ప్రస్తావించలేదు. కానీ ఈ రోజున క్లియర్గా దానికి సంబంధించి అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. అందరినీ విచారిస్తున్నారు, ఒక్కొక్కటి వెలుగులో చూస్తున్న నిజాలు. ఇవన్నీ వీళ్ళు భూముల్ని కొట్టేశారు, ముస్లిం మైనార్టీ వర్గాల్ని విభజించు పాలించు అనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఆ వర్గాలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అమరావతి విషయం వచ్చినప్పుడు బిల్లు ఏదో పెట్టారు, దానికి షరీఫ్ గారు ఒప్పుకోలేదు, సెలక్షన్ కమిటీకి పంపించారు. ఆ సమయంలో ఆనాడు ఉన్న మంత్రి ఒక ఆయన నువ్వు సాహిబ్కే పుట్టావా అంటూ నీచంగా తిట్టాడు. ఇంకొక మంత్రి ఆయన గుండెల మీద చేత్తో తోసి పచ్చిబూతులో తిట్టాడు. ఆనాడు అక్కడ ఉన్న అంజాద్ బాషా కానీ మిగతా వాళ్ళు కానీ ఒక్కడు కూడా దాన్ని ఖండించలా, మాట్లాడలా, షరీఫ్ గారికి అండగా నిలబడలా. అలా కాదండి, రాష్ట్రంలో ఆ రోజున మంగళగిరిలో అది జరుగుతున్నప్పుడు ఎక్కడో దూరంగా ఉన్న మనమే విలవిల్లాడిపోయాం. ఏం జరుగుతుంది అంటే ఈ రోజున ఆయనకి చేతులెత్తి నమస్కరించాలి. షరీఫ్ గారు అంత గొప్ప న్యాయం చేశారు, మన నెత్తిన పాలు పోశారు, మన పిల్లల జీవితానికి ఈ రోజున ఆయన భరోసా అయ్యారు. ఆయన ఆ రోజున వాళ్ళు మాట్లాడిన మాటలకి, వాళ్ళు చేసిన అవహేళనకి ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, బూతులు తిట్టారు, చెయ్యి కూడా చేసుకున్న తరుణంలో ఎక్కడ ఎప్పుడు కూడా ఆయన నిండుకుండ తనకదు అన్నట్లుగా ఆయన చేయాల్సింది ఆయన చేసేసాడు. ఎక్కడ ఒక మాట మాట్లాడలేదు. ఆయన చాలా మంచి మనిషి, పెద్ద మనిషి కూడా. అలాంటి వ్యక్తిని నీచంగా చిత్రీకరిస్తూ మాట్లాడినప్పుడు ఆయనకి అండగా నిలబడని ఈ అంజాద్ బాషా లాంటి కొంతమందికి, మా మతం అని చెప్పుకునే కొంతమందికి మతం గురించో మత విశ్వాసాల గురించో మతానికి కావాల్సిన కార్యక్రమాల గురించి మాట్లాడే అర్హత ఉందంటారు? అసలు వీళ్ళు కార్యక్రమాల గురించి మాట్లాడే అర్హత ఉండడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ క్రిస్టియన్స్, వైఎస్ఆర్సీపీ పార్టీ ముస్లిమ్స్, వైఎస్ఆర్సీపీ పార్టీ హిందువులు. ప్రత్యేకంగా ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి అందరూ. వాళ్ళ ముందు ఒక ట్యాగ్ ఉంది,
అది హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, ఇంకోట అంటే ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేదాన్ని పెట్టుకున్నారు. వాళ్ళకి కులం, మతం, మంచి చెడు, సొసైటీలో మనం ఉన్నాం, మన పిల్లల భవిష్యత్తు, తల్లిదండ్రులు, ప్రేమ, ఆప్యాయత, గౌరవం ఏది ఉండదు. జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ అనమాట వీళ్ళంతా. వైఎస్ఆర్సీపీ పార్టీ ముసుగులో మరి ఆ మతాన్ని అడ్డం పెట్టుకొని, ఆ కులాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు చేస్తున్న ఈ ఏదైతే ఘర్షణలు ఉన్నాయో వీటన్నిటికి కూడా వాళ్ళు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటున్నారు. ఇక్కడ మతంలో అందరూ ఉన్నారంటే లేరే, మరి కొందరే కదా. కొందరు ఎవరంటే కేవలం జగన్మోహన్ రెడ్డి ఆయన వెనకుండి నడిపిస్తున్నాడు. వైఎస్ఆర్సీపీ పార్టీ ముస్లిం, వైఎస్ఆర్సీపీ పార్టీ క్రిస్టియన్. ఇది వాస్తవం. మొన్న ఆకువీడు జరిగిన, ఈ రోజున కడప జరిగిన, అంతకు ముందు ప్రవీణ్ మరణానికి సంబంధించి, పాస్టర్ ప్రవీణ్ మరణానికి సంబంధించి జరిగిన ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి, తిరుమల తిరుపతి లడ్డు దేవస్థానం లడ్డు విషయానికి వస్తే కల్తీకి సంబంధించి మరి వీళ్ళు ఎన్ని విధాలుగా ఎమ్మెల్సీలు అందరూ కలిసి అక్కడ గోల్ చేశారో, మరి ఈ ఎవరైతే అంబటి రాంబాబు మరి ఆ రోజున గుడికి వెళ్ళి వస్తానని చెప్పి ఆయన గొడవ చేశాడో, విడుదల రజనీ చేసిందో, వీళ్ళంతా వైఎస్ఆర్సీపీ పార్టీ ముసుగులో ఉన్న దేవుడి భక్తులు. ఈ దేవుడి భక్తులు ఏ దేవుడైనా సరే ఏం చెప్పుకోవాలి, వీళ్ళు దేవుడి భక్తులు కాదు, జగన్మోహన్ రెడ్డి భక్తులు అనేది వాళ్ళ మాటల్లో వాళ్ళ చేతల్లో క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి వీళ్ళు దేనికి అర్హత లేని వ్యక్తులు, అర్హులు కాదు అనేది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి చేసే నీచ రాజకీయాలకి వంత పాడుతూ కొంతమంది కులం ముసుగులో, మతం ముసుగులో ఆ దుర్మార్గుడు సహకరిస్తున్నారంటూ విశ్లేషించిన శ్రీలీల గారి ధన్యవాదాలు తెలియజేస్తూ